ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టి సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణతో చంద్రబాబు నాయుడు ఆటంకాగుతూ అక్కడ ఉన్న తన కోట్లాది రూపాయల ఆస్తులను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రంలోని ముఖ్యంగా రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిని కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కోట్లు దండుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయన్నారు. గత 19 నెలలుగా రాయలసీమకు సంబంధించిన కీలక సాగునీటి ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి రైతుల ప్రయోజనాలను భూస్థాపితం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. దీనివల్ల వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతాంగమంతా మేల్కొని కోస్తా రాయలసీమ ప్రాంతాల రైతులు ఐక్యంగా సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుతో కుదిరిన లోపాయికారి ఒప్పందాలను బహిరంగంగా ప్రకటించినప్పటికీ చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా తన స్వార్థ ప్రయోజనాలు తన సంపాదన కోసమే ముందుకు సాగుతున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతా తన పలుకుబడి వల్ల తాను పెట్టిన ఒత్తిడి వల్ల చంద్రబాబు నాయుడు గారు తలొగ్గి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపడం జరిగింది అని చెప్పుకున్నారు. ఆయన ఇంతవరకు ఇది బయట పెట్టలేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానని గర్వంగా చెప్పుకున్నారు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితుడు కావడం వల్ల, చంద్రబాబు నాయుడు గారితో అనేక ఆర్థిక లావాదేవీలు ఉండడం వల్ల ఇది సాధ్యమైంది అనేది కూడా తెలంగాణలో ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించేటువంటి కార్యక్రమం శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడ్డు చెప్పలే. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఓటుకు కోట్ల కేసు, అంటే ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీలను కొనడానికి కోట్ల రూపాయలను వెచ్చిస్తూ కెమెరా ముందు దొరికిపోవడంతో చంద్రబాబు గారి మీద కేసు నమోదు కావడంతో ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాదును ఉపయోగించుకునేటువంటి హక్కును కూడా వదులుకొని హైదరాబాద్ నుంచి పారిపోయి కరకట్టకు వచ్చి దాక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ 2 సందర్భాల్లోనూ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణలో ఈయనకున్నటువంటి విస్తృతమైన వ్యాపారాల వల్ల, హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల వల్ల, అంటే దాదాపుగా లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఆస్తుల వల్ల, ఆయనకున్నటువంటి విస్తృతమైన వ్యాపారాల వల్ల తెలంగాణ ప్రభుత్వాలతో ఆయన ఎక్కడ కూడా హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేటువంటి దాఖలాలు ఎన్నడూ జరగలేదు, ఎన్నటికీ జరగవు అని స్పష్టమవుతా ఉంది. అంటే ఆయన తన స్వలాభం కోసం, తన సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం, సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగపు హక్కుల్ని తాకట్టు పెడుతున్నాడనేది సుస్పష్టమైంది. ఇది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగింది, మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడము తెలంగాణతోనే సరిపుచ్చుకోలేదు. కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వము, చంద్రబాబు సహిత తెలుగుదేశం పార్టీ సహిత ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉండగా, అంటే తమ ప్రభుత్వం కేంద్రము రాష్ట్రంలో 2 చోట్ల ఉండగా 2014లో అధికారంలోకి వచ్చినటువంటి ఆ ప్రభుత్వ సమయంలో పోలవరం ప్రాజెక్టును సంపూర్ణంగా తమ ఖర్చులతో తాము నిర్మిస్తామనేసి కేంద్రం హామీ ఉన్నప్పటికీ కూడా, విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీ ఉన్నప్పటికీ కూడా, చట్టం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టి, ప్రత్యేక హోదా మీరు మాకు ఇవ్వక్కర్లేదు,
స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే చాలు, కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మేమే చేస్తాము, మాకు సంబంధించిన కాంట్రాక్టర్ల ప్రయోజనాలు వారి ద్వారా నాకు రావాల్సినటువంటి ముడుపుల కోసము మాకే ఇవ్వండి అని ఈయన కేంద్రాన్ని కోరడము, పోలవరం ప్రాజెక్టు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చి ఈరోజు నిర్మాణానికి నోచుకోలేని పరిస్థితిలో నిలబడడం కూడా మనం అందరం కూడా చూసాం. రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కూడా చంద్రబాబు గారు తాకట్టు పెట్టడం మనం అందరం కూడా చూసాం. అంటే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు గత అనేక సందర్భాల్లో తనను తాను రుజువు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంతకుముందు కర్ణాటక ప్రభుత్వంతో కూడా ఆల్మట్టి నిర్మాణ సమయంలో ఢిల్లీలో చక్రం తిప్పుతా ఉన్నాను అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కర్ణాటక ప్రభుత్వము ఆల్మట్టి డ్యామ్, కృష్ణానది పైన మన శ్రీశైలం డ్యామ్కి ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచుతా ఉన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఆ రోజు ఆయన నిశ్శబ్దంగా ఉండిపోవడం వల్ల, మౌనం దాల్చడం వల్ల మన రాష్ట్ర ప్రయోజనాలకు ఎంత భంగం వాటిల్లుతా ఉందో ఈరోజు అర్థమవుతా ఉంది. శ్రీశైలం డ్యామ్కి కృష్ణానది నుంచి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు శ్రీశైలం డ్యాంలో మనం ఏదైనా నీళ్లు చూస్తున్నామంటే మెజారిటీ తుంగభద్ర నది నుంచి వచ్చేటువంటి నీళ్లతోనే ఈరోజు శ్రీశైలం డ్యాంకు సంబంధించినటువంటి అవసరాలను కానీ, తెలంగాణ ప్రాజెక్టులకు కానీ, రాయలసీమ ప్రాజెక్టులకు కానీ నీళ్ళు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి ఉంది. మరి తుంగభద్ర పరిస్థితి గమనిస్తే సంపూర్ణంగా దాదాపుగా 200 టీఎంసీల కెపాసిటీ ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు టీబీ డ్యామ్ పూడిక వల్ల ఈరోజు కేవలం 100 టీఎంసీలకే పరిమితం కావడము, వర్షాలు పడేటువంటి రోజులు తగ్గిపోవడం వల్ల తుంగభద్ర నది నుంచి వచ్చేటువంటి జలాలు కూడా తగ్గిపోయినాయి. కానీ మనము కృష్ణానదిలోకి కలపాల్సినటువంటి నీళ్లు 32 టీఎంసీలు మాత్రమే తుంగభద్ర నదీ జలాలను, ఆ పైన ఉన్నటువంటి నీళ్లను, వచ్చేటువంటి నీళ్లను మనం వాడుకోవచ్చు, ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. తుంగభద్ర డ్యాంకు దిగువన ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఈరోజు హెచ్ఎల్సి కాలువ కావచ్చు, కర్నూలు జిల్లాకు వచ్చేటువంటి ఎల్ఎల్సి కాలువ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ నీటికి నోచుకోవడం లేదు. పూడిక వల్ల నష్టపోతా ఉన్నాం, మనం సంపూర్ణంగా నీళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మరి అటువంటిప్పుడు సమాంతర కాలువ నిర్మాణం ద్వారా, రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా పూడిక వల్ల మనం నష్టపోతున్న నీళ్లను మనము వినియోగించుకోవడము, మరి అదేవిధంగా 32 టీఎంసీలే కృష్ణాలో కలపాల్సిన అవసరం ఉండగా సంవత్సరానికి 100 నుంచి 200 టీఎంసీల నీళ్లు కృష్ణానదిలోకి కలవడం వల్ల మన హక్కులు కోల్పోతా ఉన్నాం. మరి ఆ నీళ్లను కూడా ఉపయోగించుకునేదానికి